నా పేరు మానస. మాది మండలం బచ్చన్నపేట, కట్కూరు గ్రామం. అందులో వివో అధ్యక్షురాలు నేను. మా వివో పేరు సిద్ధేశ్వర సంఘం. అందులో నేను అధ్యక్షురాలను, చిన్న సంఘముల అధ్యక్షురాలను. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది వీళ్ళు పని? నేను సంవత్సరమే. మరి సంవత్సరం నుంచి వెళ్ళి అంత డబ్బులు తీసుకొని కడతలేరా? కడుతున్నారు సార్, డబ్బులు కడుతురు, తీసుకుంటారు, కడుతురు మంచిగానే. మరి కట్టని వాళ్ళకి ఎట్లా ఏం చేస్తుంది? కట్టనోళ్ళకు కట్టాలని ఇంటికి పోయి తిరిగి చెప్పి కట్టిస్తున్నాం సార్. ఇప్పుడు 20 లక్షల లోన్ మీకు వచ్చిందా? అంటే మా సంఘానికి రాలే, వేరే సంఘానికి ఇప్పించినాం, మంచిగానే కట్టుకుంటాం సార్. ఇప్పుడు 20 లక్షల లోన్ వచ్చింది కదా మహిళా సంఘాలకి. వచ్చినప్పుడు వాళ్ళు ఏవే పనులు చేస్తున్నారు? ఏది కిరాణా దుకాణం కానీ? కిరాణా దుకాణం, ఎవరన్నా బోరు జాగల గురించి అట్లా తీసుకొని బోర్లు వేసుకొని అక్కడ మంచిగా వేసుకొని వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకి వ్యవసాయం అన్ని, పత్తి, బర్రెలు కూడా తీసుకుంటున్నాం. కిరాణా దుకాణం. ఇప్పుడు డిపాజిట్ సంఘాలు ఏమైనా ఇక్కడ? ఏం లేవు సార్, కట్టని వాళ్ళు ఏం లేవు. ఇక్కడ మీ ఏపీఎం ఇక్కడ ఎవరు? ఏపీఎం సారా? నాగేశ్వరరావు. మీ వివో సంఘం అధ్యక్షురాలు ఎవరు? నేను బొడ్డు మానస. మండలానికి బాలమణి కాదు సార్. సరే, ఇప్పుడు మీరు మహిళా సంఘాల గురించి ఎట్లా కొత్త పథకాలు ఏమన్నా చెప్తున్నారా? కొత్త పథకాలు అంటే అదే బ్యాంకు నుంచి వేస్తున్నాం, వాళ్ళకి ఇస్తున్నాం, కట్టుకుంటున్నాం సార్. గిండ్రీలు అవి అంటే గిండ్రి తీసుకుంటారు, కట్టుకుంటారు సబ్సిడీ. అందరికీ నమస్కారం. నా పేరు సిద్ధేశ్వరి. మా గ్రామం వచ్చి కట్కూరు, మండలం బచ్చన్నపేట, జిల్లా జనగాం. మా సంఘాలు 56 సంఘాలు ఉన్నాయి కట్కూరులో. అన్నీ రెగ్యులర్ కట్టుకుంటారు. వడ్డీ లేని రుణం కూడా ఇప్పుడు తీసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తీసుకుంటారు. చాలా మంది ఇప్పటి వరకు అయితే శ్రీనిధులైనా సిఎఫ్ అయినా రెగ్యులర్గా కట్టుకుంటారు. పిఎం లోన్ బాపతి కూడా సబ్సిడీ లోన్ కూడా తీసుకున్నారు, కట్టుకుంటారు. రెగ్యులర్గానే ఉంది ఇప్పటికైతే. ఇక పావుల వడ్డీలు కూడా వచ్చినాయి అంతకుముందు. ఇక ఇప్పుడు గతంలో ఇంకా రావాలి. ఇప్పటికైతే లైవ్ మీటింగ్లు, ట్రాన్సాక్షన్ ఇవన్నీ రెగ్యులర్గా నడుస్తున్నాయి. సంఘాలు కూడా రెగ్యులర్ ఉన్నాయి. మీరు మండలానికి ఎన్నిసార్లు మీటింగ్ పోతారు? నెలకు ఒకసారి పెడతారు. నెలకు ఒకసారి అధ్యక్షులు పెడతారు, సిఏలో పెడతారు. కొత్త పథకాలు ఏమన్నా పెట్టారు? ఇప్పుడు పోయిన 2 సంవత్సరాల నుండి మన ఉపాధి కింద పిండి గిండ్రది వాళ్ళ ఉపాధి ఇంట్లో ఉండి ఉపాధి చేసుకునేటట్టు అలా డెవలప్ చేస్తారు. మళ్ళీ షాపులు కూడా షాప్ పరంగా కూడా ఇస్తున్నాం. 2 లక్షలైనా 5 లక్షల దాకా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దాన్ని బట్టి వాళ్ళకు వినియోగించుకుంటారు, షాపులు పెట్టుకుంటారు. ఇప్పుడు కట్టలేని వాళ్ళకి ఎట్లా మీరు రికవరీ? కట్టమే వాళ్ళకు మోటివేషన్ చేస్తాం. దాని ప్రకారం ఈ రకంగా కట్టుకుంటే మీరు ఇట్లా లబ్ధి పొందుతారు, నష్టపోవద్దని చెప్తాం. దాన్ని బట్టి వాళ్ళు కట్టేసుకుంటారు. వాళ్ళకి ఏమైనా ఇన్స్టాల్మెంట్ సిస్టమ్ నెల ఇన్స్టాల్మెంట్ లెక్క. ఇప్పుడు ఒక 20 లక్షలు తీసుకుంటే సభ్యురాలు 2 లక్షలు తీసుకుంటుంది అనుకో, 5,000 కట్టేటట్టు చూసుకోమని చెప్తాం ప్రతి నెల.